నగర పంచాయతీ కమిషనర్ పూసల శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్న బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, మాజీ ఉప సర్పంచ్ షేక్ జిలానీ భాషా, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు, ఏఈ భూపాల్ రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ ఇది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఇది అక్టోబర్ 2వ వరకు ప్రజలకు ఒక అవగాహన కలగట్టుకు ఏర్పాటు చేసే కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలి. ఈరోజు ఎంత సుందరంగా ఎలాంటి నిర్మాణాలు చేసుకున్నా, ఎలాంటి పనులు చేసుకున్నా కూడా అపరిశుభ్రత అనేది ఉంటే దానికి అందవిహీనంగా ఉంటుంది. పరిశుభ్రతే మూల కారణం, ఆరోగ్యానికి మూల కారణం పరిశుభ్రతే. పట్టణ పరిశుభ్రత ఉండగలిగినాడు అంతా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి కలలుగానటువంటి స్వరాజ్యం. ఎటువంటి పరిస్థితుల్లో మనందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి అపరిశుభ్రత విధానాల్లో ఏమీ లేకుండా ముందుకు రావాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో డ్రైనేజీలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల డ్రైనేజ్ వాటర్ కూడా ప్రవహించే పరిస్థితి లేదు. దాన్ని ఏదైనా సరే డిపార్ట్మెంట్ వారు దాన్ని జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం ఉంది. దానికి మా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు కూడా సహకరిస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రోడ్లు వాళ్ళు ఎంత బాగా చేస్తే దాన్ని ఎంత చక్కగా ఉంచుకుందని ఆలోచన చేయాలి. ఇళ్లలో మహిళలు కూడా ఈరోజు చెత్తనంతా కూడా తడి చెత్త, పొడి చెత్త అనే విధానం చేశారు. అట్లానే రెండు టిన్స్లలో దానికి విభజించగలిగితే దాన్ని కూడా మళ్ళీ ఉపయోగకరంగా ఉపయోగించుకోవడానికి కూడా దోహదపడుతుందని తెలియజేసుకుంటూ, చిన్నారులు విద్యార్థులు దీని విషయాన్ని బాగా శ్రద్ధ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ నివారణ ఖచ్చితంగా చేయాలి. ప్లాస్టిక్ నివారణ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ రోజున క్యారీ బ్యాగులు కూడా దాన్ని నివారణ చేసుకుంటూ మరి నూలుతో తయారు చేసినటువంటి కవర్లు వస్తే బాగుంటుందనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది నిజం చేయాలి. ప్రభుత్వం కూడా దీన్ని శ్రద్ధ తీసుకుని ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.